సరిగ్గా 5 ఏళ్ల కిందట కర్నూలు జిల్లా నందికొట్కూరు వైఎస్ఆర్సీపీ యువ నాయకుడు బైరెడ్డి సిద్ధార్థరెడ్డి గురించి శ్రీరెడ్డి ఓ పోస్ట్ పెట్టింది. బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఒక్కరోజు పెళ్లంగా ఉంటే చాలు, ఆ తర్వాత చచ్చినా పర్లేదు, నువ్వు మగాడివిరా బుజ్జి అంటూ పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఆ తర్వాత పలు సందర్భాల్లో శ్రీరెడ్డి బైరెడ్డి లాంటి మొగుడు రావాలని కొంటె కామెంట్లు చేసేది. అయితే ఇప్పుడు ఎన్నికల తరువాత ట్రోలర్స్కి ఇదే అస్త్రంగా మారింది. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తరువాత ఆ పార్టీకి సపోర్ట్ చేసిన శ్రీరెడ్డిపై ట్రోలింగ్ షురూ అయింది. శ్రీరెడ్డి కూడా ధీటుగానే కౌంటర్లు ఇస్తుంది. కానీ తాజాగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి, త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, గత 2 ఏళ్లుగా వీళ్ళు రిలేషన్లో ఉన్నారు అంటూ బైరెడ్డి శ్రీరెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు టీడీపీ జనసేన సపోర్టర్స్. బైరెడ్డితో శ్రీరెడ్డి పెళ్లి వార్త నెట్టింట వైరల్ కావడంతో శ్రీరెడ్డి స్పందించింది. రాజకీయంగా తనపై విమర్శలు చేస్తే చేయండి, కానీ ఇలాంటి లేనిపోని ఫేక్ ప్రచారాలతో బైరెడ్డి లాంటి యువ నాయకుడిని జీవితాన్ని నాశనం చేయొద్దని కోరింది శ్రీరెడ్డి. తాజా వీడియోలో శ్రీరెడ్డి మాట్లాడుతూ, అంత ఖాళీగా ఉన్నారేంట్రా, ఏంటి ఆ మీమ్స్, ఏం పని పాట లేదా, ఏంటా మీమ్స్, మొన్నటి వరకు బీచ్లో బట్టలోడదీసి తిరుగుతున్నానని ఫేక్ ప్రచారాలు చేశారు. ఎక్కడా నేను ఆ మాటే చెప్పలేదు, కానీ ఇప్పుడు మళ్ళీ ఒకటి మొదలెట్టారు. ప్రతి వాళ్ళకి నేనే హాట్ కేకులో దొరుకుతాను, నేనేం అందగత్తెను కాదు, నేను పెద్ద ఇదేం కాదు, కానీ అంతా నా మీద పడి ఏడుస్తారేంటో మరి అంటూ మండిపడింది శ్రీరెడ్డి. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి నా గురించి ఫేక్ ప్రచారం చేస్తున్నారు. ఆ అబ్బాయి నేను రిలేషన్షిప్లో ఉన్నామని, నేనేదో సరదాకి బైరెడ్డి బాగుంటాడు, బైరెడ్డి లాంటి మొగుడొస్తే బాగుంటుంది అన్నాను. కానీ నిజంగా నేను ఎప్పుడు బైరెడ్డిని చూడటం కానీ, అతడితో ఫోన్లో మాట్లాడటం కానీ చేయలేదు. బైరెడ్డి ఎక్కడుంటాడు అనేది కూడా నాకు తెలియదు అని శ్రీరెడ్డి చెప్పుకొచ్చింది. నా జీవితం గురించి నాకు భయం లేదు, బాధ లేదు. ఇలాంటివి వస్తే ఫ్యూచర్లో నాకు పెళ్లి కాదనే భయం కూడా లేదు. తెగించినోడికి తెడ్డేలెంగో అన్నట్లు నా జీవితం అయింది చాలు, ఇంకా అవ్వాల్సింది ఏమీ లేదు. కానీ బైరెడ్డికి జీవితం ఉంది. అతను చిన్నపిల్లోడు, రాజకీయంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న పిల్లోడు. నేను కొన్ని రోజులుగా వీడియోలు చేయకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయి జీవితం పాడు కాకూడదనే ఈ వీడియో చేస్తున్నా. ఆడదానికైనా మగాడికైనా జీవితం అంటే ఇంపార్టెంట్. ఇలాంటి రూమర్స్ రాకూడదని ఈ వీడియో చేస్తున్నా. బైరెడ్డికి నాకు పెళ్లి సెట్ కావడాలు, రిలేషన్షిప్లో ఉండడం లాంటివి లేవు. ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు ఆపండి అంటూ బైరెడ్డితో పెళ్లి రూమర్లను ఖండించింది శ్రీరెడ్డి. ఉన్న మాటలు అంటే అనండి, అంతేకాని లేనివి ప్రచారం చేయకండి. రాజకీయంగా ఏదైనా మాట్లాడండి, నేను సమాధానం చెప్తాను, కానీ అబద్ధాలతో ఫేక్ ప్రచారాలను చెయ్యొద్దు అంటూ వార్నింగ్ ఇచ్చింది శ్రీరెడ్డి.